మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు. నడిచి 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 నల్లూరు అనబడేటటువంటి ఊరు చేరుకున్నారు. అక్కడే జ్ఞాన సంబంధర్కి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించాడు. ఆ గుళ్ళోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వారికి అక్కడ జ్యోతి దర్శనమైంది. ఈలోగా అర్చకుడు వచ్చాడు, పూజ చేశాడు, ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. పెట్టిన తరువాత ఈయన నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగాడు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చున్నావు, బయటికి రా, నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అన్నాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు. అడిగితే ఇక్కడి నుంచి కీలూరు అనబడేటటువంటి ఊరు ఒక 2-3 కిలోమీటర్లు వెడతాం, అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది, అక్కడ ప్రసాదంలో మీకు ఏమైనా పెడతారేమో, పోనీ మాతో రండి అని వాద్యగాండ్రు బ్రాహ్మణుల వెనకాతలు వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా నడిచి వెళ్ళిపోయారు. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు, పిల్లవాడు తిన్నది లేదు పాపం. వెళ్ళి అలాగే ఆ కీలూరు చేరుకున్నారు. పూజ చేసేసారు బ్రాహ్మణులు. పూజ చేసేసి, అమ్మా మీరు ఎక్కడికి ఆ ప్రయాణం, అంతమంది కూర్చుంటే ఎక్కడికంటే జనం మీద అడుగులు వేసేసుకుంటూ ఎక్కడో కూర్చోవాలి, కానీ ఎప్పుడో వచ్చి ఎంతమందికి డిస్టర్బెన్స్ అది. కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ కీలూరు అనబడేటటువంటి ఊరు చేరుకుని ఆ కొండ మీద బ్రాహ్మణులు అర్చన చేసిన తరువాత, అయ్యా నాకు ఇప్పుడైనా కొంచెం పెడతారా, ఆకలిస్తోందని అడిగారు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, పెట్టమన్నారు అని వాద్యగాండ్రకి ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాయిద్యం వాయించేటటువంటి వాద్యగాండ్రు పిల్లవాడిని చూసి, అయ్యో పాపం ఎంత నీరసపడి ఉన్నాడో అని, ఎందుకు వచ్చిన జన్మండి, బ్రాహ్మణుడిగా పుట్టామంటే సరిపోతుందా, ఏ విద్య లేకుండా ఏ సంధ్యావందనం లేకుండా లోకమునందు మర్యాద చూడకుండా బతికిన బ్రాహ్మణ్యం ఏమిటి. వాద్యగాండ్రు పెట్టారు. వాళ్ళకు వచ్చిన ప్రసాదంలో భాగాన్ని ఆయనకి పెట్టారు. పెడితే వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడారంటే, బాబు మేము పెట్టాను తింటావు, కానీ నీళ్లు దొరకాలంటే అదిగో ఆ పక్కనే బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగి తాగునాయన అన్నారు. అంటే ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల వారు ధ్యానమగ్నులే అయిపోయారో, స్పృహే తప్పిపోయిందో, పడిపోయారు నేల మీద. పడిపోయిన తర్వాత వారికి మర్నాడు ఉదయం తెలివొచ్చింది. తెలివొచ్చేటప్పటికి ఎంత ఆకలితో ఉన్నారంటే, రామకృష్ణ పరమహంసకు పుట్టేది ధ్యానంలో ఈ ఆకలి. అన్నపు రాశిని చూపించేవారు, తీసుకెళ్ళి తీరేది ఆకలి. అప్పుడు ఆయన కింద పడిపోయి పెంట కుప్ప మీద పడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని ఏరుకుని మట్టిలో ఉన్నదాన్ని ఊదుకుని తిని మంచినీళ్ళు తాగారు. తిని మంచినీళ్ళు తాగి అక్కడే ఉన్నటువంటి ముద్దుకృష్ణ అయ్యర్ అనబడేటటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి, ఆ రోజు గోకులాష్టమి, ఆయన ఒక భాగవతోత్తముడు, వారి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు. అడిగితే ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళారు. అప్పటికి ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నారు. నువ్వు ఉండవయా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది. ఆ చెల్లెలు చాలా సంప్రదాయ నిష్ట కలిగినటువంటి స్త్రీ, ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ. ఇంటికి వచ్చారు. అయ్యో నాయనా గోకులాష్టమి, నువ్వు పిల్లవాడివి, చూస్తే నువ్వే చిన్ని కృష్ణుల్లో ఉన్నావు, నీకు పెట్టాలని ఉంది, కానీ నేను మడి కట్టుకుని వంట చెయ్యాలి, అప్పటి వరకు ఆకగలవా అంటే ఈయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశారు. అయ్యో ఉండలేవా, పోన్లే సద్య